కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఎన్ని హామీలు ఇచ్చింది, ఏ విధంగా మోసం చేసింది మనందరికీ తెలుసు. మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నది. ఇవాళ 20,000 మంది ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. 50,000 ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. 4,000 నిరుద్యోగాలు బుద్ధి ఇస్తున్నారు. 14 నెలల 56,000 ఒక్కొక్కరికి ఇవ్వాలి. ఏమని చెప్పండి. ఇవాళ ఒక్కొక్క నిరుద్యోగ యువకుడు అడగాలి, ఓటర్ మేధావులు అడగాలి. ఇవాళ నాకు 56,000 రూపాయలు నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తా, లేకుండా మాత్రం బీజేపీకి ఓటేస్తా అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఉంది. టీచర్లకు డిఎల్ ఇస్తాడు. ఒక్క డిహెచ్ ఐడిఎల్ పెండింగ్ పెట్టింది. వాళ్ళు పిఆర్సీ ప్రకటిస్తున్నారు. పిఆర్సీ సమావేశం లేదు. పిఆర్సీ కమిటీ లాపత్త లేకుండా పోయింది. ప్రమోషన్లు లేనేలు, క్యావెంజర్ లేక బాత్రూమ్లు కడిగే పరిస్థితి. టీచర్లు, ఉపాధ్యాయులు, ప్రధానాచార్యులు బాత్రూమ్లు కడిగే పరిస్థితి. కనీసం చాక్ పీస్ కొందామంటే పైసలు లేదు. ఇలా బడ్జెట్ లో విద్యకు 15% కేటాయిస్తున్నాడు. ఇలా 6% కేటాయించేది. వాళ్ళ వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. కనీస సదుపాయాలు లేవు. ఉపాధ్యాయుల మీద బడ్డన పడుతుంది. స్ట్రెస్ కు లోన్ అవుతున్నారు. ఇవాళ సమస్యలతో తల్లడిల్లుతున్నారు. ఇవాళ రైతుల పరిస్థితి అదే. ఇలా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు. అటైపోయింది. స్కూటీ ఇస్తున్నారు. అటైపోయింది. తులం బంగారం ఇస్తున్నారు. అటైపోయింది. రైతు కుళ్లకు 12,000 రూపాయలు. అటైపోయింది. రైతు భరోసా అన్నారు. అటైపోయింది. బోనస్ అన్నారు. అటైపోయింది. ఇట్లా అన్ని సమస్యలతో ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఈ బాకీలు పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బండకేసి కొట్టాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మన మీద ఉన్నది.